హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు గౌరీ రెడ్డి ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో లేమో, కర్నూలులో ఉన్నాం. ఓకేనా? సో కర్నూలులో హార్డ్లీ 2 days ఉంటాం. అది మీరు ముందు వీడియోలు చూసింటే కూడా అర్థమైపోతుంటుంది మీకు ఎందుకు వచ్చానని చెప్పి. అమ్మ బర్త్డే కోసం వచ్చాను. సో తెలుసు కదా మీకు, నేను ఎక్కడికి పోయినా నాకు ఇంజరీస్ ఉన్నా, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా మనం వర్కౌట్ని మాత్రం స్కిప్ అనేది చేసేది లేదు. అందుకే ఈరోజు కర్నూలులోనే మనది ఫిట్నెస్ ఫస్ట్ అనేది మనకు తెలిసిన వాళ్ళదే జిమ్ ఉందన్నమాట. జిమ్కి వెళ్తున్నాను నేను, నా ఫ్రెండ్ అఫ్రేద్ గాడు, తర్వాత ఇంకొకడు డెమాన్ ఉంటాడు, తర్వాత చాలా మంది పిల్లలు ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు అన్నమాట ఇక్కడికి. మ్యాటర్ ఏంటంటే, ఒకసారి ఇక్కడ చూపిరా. ఇప్పుడు మన లెగ్స్ గురించి డిస్కస్ చేస్తే, గత కరెక్ట్గా 7 daysగా, అంటే నేను ఇప్పుడు తీస్తుండగా వీడియో 7 days అవుతుంది, మరి మీ దగ్గరకు వచ్చేసరికి వీడియో 10 days అవ్వచ్చేమో. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ చూపి, ఇక్కడ MCL అని ఉంటుంది అనమాట, మీడియల్ కొలాటరల్ లిగమెంట్ అని ఉంటుంది అనమాట. సో అవి 1 2 3 4 సెట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూపి, చాలామంది ఏమంటున్నారు అంటే, నేను మొన్న డ్యాన్స్ చేసినప్పుడు అది తేరైంది అది ఇది అంటున్నారు. డ్యాన్స్ చేసినప్పుడు అది తేరైంది, నేను కూడా అట్లే అనుకున్నాను అనమాట. కానీ డ్యాన్స్ చేసేసి కొంచెం ముందరికి పోయిన తర్వాత అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. ఆ స్పీడ్ బ్రేకర్ మీద ఇట్లా కాలు పెట్టడంతో అది ఇట్లా స్లాంట్గా ఉందనమాట. నా కాలు స్లాంట్గా ఉండి పక్కన పిట్ ఉంది. ఈ కాలుకి బ్యాలెన్స్ తీసుకోలేకపోయినా. అప్పుడు ఏమైందంటే ఇట్లా వంగింది బాడీ మొత్తం. బాడీ వంగడంతో ఈ నీ అనేది ఇట్లా జరిగి ఈ యూతల్ సైడ్ MCL లిగమెంట్ మీద ప్రెషర్ పడి కొద్దిగా పార్షల్ టైర్స్ వచ్చాయన్నమాట. సో ఎవరైతే నా ఆఫ్లైన్ క్లయింట్ ఉన్నారో డాక్టర్, సో అతనికి ఫిజియోథెరపిస్ట్ వాళ్ళకి తెలుసు అనమాట. సో వాళ్ళతో కూడా మాట్లాడాడు, ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడంటే, మీడియల్ కొలాటరల్ లిగమెంట్ మీద పార్షల్ టైర్స్ అయి ఉండొచ్చు. ప్రెసెంట్గా అయితే MRI స్కాన్ వద్దు, ఎందుకు అంటే అక్కడ వాటర్ హోల్డ్ అయి ఉండొచ్చు, మీకు మస్క కనిపిస్తుంది అని చెప్పేసి. సో దానికోసం నేను చేసేది ఏంటిదంటే, మ్యాక్సిమం రెస్ట్ ఇస్తున్నా. ఫస్ట్ ఐస్ ప్యాక్ పెట్టుకొని మొత్తం మసాజ్ చేసుకుంటున్నా. అండ్ థర్డ్ ఏంటిదంటే, పడుకునే ముందు ఎలివేషన్ పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఫోర్త్ ఏంటిదంటే, అదో కంప్రెషన్. ఇక నేను మీకు ఫోటోలు పెడుతున్నా చూడండి. ఈ 4 పిక్స్ ఉన్నాయి కదా, ఈ 4 పిక్స్లో ఫస్ట్ పిక్ వచ్చేసి నార్మల్గా చుట్టుకున్నాను అనమాట స్టార్టింగ్ ఫస్ట్ డే రోజు. అది సెట్ కాలేదు. తర్వాత సెకండ్ వచ్చేసి నీ క్యాప్ వేసుకున్నాను అనమాట కంప్రెషన్ది, అది కూడా సెట్ కాలేదు. థర్డ్ ఏంటిది అంటే, కొద్దిగా నీ హింజ్ క్యాప్ వేసుకున్నాను అనమాట, అది కూడా కాదన్నారు. ఇదే వేసుకోవాలి, ఇది వేసుకుంటేనే సెట్ అవుతుంది, లేకపోతే కష్టం అని చెప్పేసి. దీనికి ఇక్కడ 2 రాడ్లు, ఇక్కడ ఒక రాడ్, ఇక్కడ ఒక రాడ్. సో టోటల్ 4 రాడ్లు ఉన్నాయి అనమాట దీనికి. ఈ 4 రాడ్లు పెట్టేసుకొని ఎంత టైట్గా పెట్టాలంటే దీన్ని అంత టైట్గా పెట్టుకోవాలి. సో చాలామంది నేను ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు కానీ రీల్స్ కానీ పెడుతుంటే ఏమనుకుంటున్నారంటే, ఏదో షో ఆఫ్ కోసం అమ్మ వేసుకుంటున్నాడు వాడు అట్లా ఇట్లా అనుకుంటున్నారు. గుడ్డు పెట్టే కొడుకే తెలుస్తుంది అనమాట పెయిన్ ఏంటిది అని చెప్పేసి. ఒకవేళ నాకు కాంపిటీషన్ కనుక లేకపోతే ఏం కాదు, చలో మంచిగా రెస్ట్ తీసేసుకుంటుంటే హ్యాపీగా ఇంత కథ కార్యక్రమం పడుతుంది కాదు. బట్ మనం కాంపిటీషన్ ఆడలేదు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో అది నేను నార్మల్గా నడుస్తే పెయిన్ వస్తుంది అనమాట. అందుకే ఇది పెట్టుకొని చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ టైట్గా ఫిట్ చేసేసి, ఇంక ఇట్లా ఫిట్ చేసిన తర్వాత ఎట్లుంటుందంటే కథ, వంగది ఇంకా కాదు. ఎప్పుడు ఇట్లా వంగుతుందా? వంగదు. ఎందుకంటే ఈడ రాడ్ ఉంది, వెనకాల 2 రాడ్లు ఉన్నాయి, వంగదు. సో అదే మ్యాటర్. మన లెగ్ ఇంజురీ అనమాట. వాళ్ళు ఏమన్నారంటే, ఒక 2 to 3 weeks అవ్వచ్చు అని చెప్పారు. లెగ్ ఇంజురీ అనమాట, మంచిగా సెట్ అవ్వడానికి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, కిందికి వెళ్ళేసి ప్రీ వర్కౌట్ తినేసి జిమ్కి వెళ్ళేసి, జిమ్లో మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అనమాట, మంచిగా వర్కౌట్ చేసుకొని నా వర్కౌట్ స్ప్లిట్ ఏంటిది అని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎవరికైతే లోవర్ బాడీ ఇంజురీస్ ఉండి వాళ్ళు లోయర్ బాడీ చేయలేకపోతారో, వాళ్ళు అప్పర్ బాడీ స్ప్లిట్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి నీట్గా స్ప్లిట్ కూడా ఇస్తాను. మీరు వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి అనమాట. ఇదిగో 4x 2 హోల్ తింటా, 2 ఎక్వేట్స్ తీసుకుంటా. యాక్చువల్ అంటే నాది ప్రీ వర్కౌట్ మీరే డిఫరెంట్ ఉంటుంది, బనానాస్ అవి ఇవన్నీ తీసుకుంటాను అనమాట. బట్ ఇంటికి వచ్చిన తర్వాత 2 days కాబట్టి ఆ బనానాస్ మార్నింగ్ ఓట్ మీల్ వేసేసుకుని ఇప్పుడు ఈవినింగ్ ఎక్సైజ్ తీసుకుంటున్నా. ఇవి తీసేసుకుని జిమ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడే నా మీల్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ప్రీ వర్కౌట్ మీల్ అయిపోయింది. అంటే 2 ఎగ్ వైట్స్ 2 హోల్ ఎగ్స్ తీసుకున్నా. ఎఫ్రీది గారు కింద మీద పడి కుస్తీ పడుతున్నాడు. వీడియో ఏదో పెద్ద మోటో జీపీ రేసర్ మాదిరి. అంటే వాడిని పిలిచిన పడుతు నుంచి బండి సరిగా నడపకొస్తలేదనమాట. ఇంకా వాడు నేను ఆడాలి. డెమన్ గార్డ్ ఫోన్ చేసినాడు. డెమన్ గార్డ్ ఆడున్నాడు జిమ్లో. ఇప్పుడు పోయేసి క్రేజీ లెవెల్ ఆఫ్ వర్కౌట్ అనేది చేయాలన్నమాట. శివన్ ఆల్రెడీ పంపించినాడు, వర్కౌట్ టైం పంపించినాడు శివన్న. సో అంటే లెగ్స్ ఉండవు. మీకు కూడా నేను వర్కౌట్ ప్లాన్ కూడా స్ప్లిట్ మొత్తం షేర్ చేస్తాను. దాన్ని కూడా ఎవరికైనా లెగ్ ఇంజరీస్ ఉన్నోళ్ళు ఒకవేళ వర్కౌట్ చేయాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా చేయండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట మనకు. ఓకేనా? ఎట్లా ఉందంటే ఈజీ ఉంది పరిస్థితి. ఇక్కడ చూడు, ఆ లెగ్ ఇటు స్ట్రైట్గా పెట్టుకోవాలి. దీనికి మంచిగా వంచుకైంది లెగ్గు, దీనికి వంచుకోలేదు, అట్లే పోవాలా. అఫ్రీద్ గాడు అయితే ర్యాంపులు చెప్తున్నాడు. అప్పుడైతే ఎంజాయ్ పండుగ, ఎంజాయ్ పండుగ.
ఏంది లేదా ఉంది అది ఇంకా ఉంది కొంచెం ఇంకా 2 వీక్స్ అయితే అది వస్తున్నాడు మొన్న వచ్చినాడు నాన్న తగ్గిందా లేదు లేదు ఇంకా 2 వీక్స్ బండి లేకుండా మీరు బండి తీసుకొని మార్నింగ్ 2 వీక్స్ అయిపోతే యా సో ప్రీ వర్కౌట్ అయిపోగొట్టేసుకొని మీల్ అయిపోగొట్టుకొని వచ్చినాము నేను వాడే ప్రీ వర్కౌట్ వెల్ వర్స్డ్ వాళ్ళది డైనమైట్ ప్రీ వర్కౌట్ అనమాట క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది నేను ఆల్రెడీ దీంట్లో వేసుకున్నా అదిగో దీంట్లో వేసుకొని సగం తాగని కూడా తాగేసిన నేను ఇది సార్ ఎందుకు వాడతాను అంటే ఇది రోజు ఏం వాడాల్సిన అవసరం లేదు మీకు మ్యాక్సిమం పీపుల్ చాలా మందికి ఏమవుతుందంటే కొన్ని డేస్ అంటే లోగా ఫీల్ అవుతుంటారు అనమాట సో ఆ టైమ్స్ వేసుకుంటే మీకు బెటర్ అనిపిస్తుంది బట్ మ్యాక్సిమం ఈవినింగ్ వర్కౌట్స్ అప్పుడు వేసుకోవడానికి అవాయిడ్ చేయండి ఎందుకంటే కెఫైన్ కంటెంట్ ఎలార్జినైన్లు బీటా లైనర్స్ ఉంటాయి కాబట్టి రాత్రి నిద్ర వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట సో ఇది వేసుకోండి మీ వర్కౌట్స్ మాత్రం క్రేజీ పంప్ ఉంటుంది అండ్ ఇంకొకటి మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే వెల్వర్స్ట్ వెబ్సైట్ వాళ్ళది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే GR10 అనే కోడ్ కూడా ఉంటుంది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అది కూడా ట్యాప్ చేసేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట ఓకే నేను మస్తు మంది అడుగుతుంటాను నన్ను ఎవరన్నా నీ ఇన్స్పిరేషన్ ఎవరు జిమ్కి అది ఇది కథ అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు కదా ఎప్పుడు అదే కూర్చున్నాడు ఓకేనా ఆమె చూసారు ఎట్లుందో సైజ్ అది కథ అట్లుంటుంది ఆయన ఎవరో కాదు మా అన్న అనమాట నా పేరు గౌరవ్ రెడ్డి కదా మా అన్న పేరు గౌతమ్ రెడ్డి అన్న 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు 10-12 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఫస్ట్ టైం నేను 8 ప్యాక్స్ చూసిందంటే ఆయన బాడీలోనే ఫస్ట్ టైం నుంచి నాకు ఎప్పటి నుంచి జిమ్ అనేది ఇన్స్పిరేషన్ కానీ ఏదైనా కానీ మొత్తం ఆయన నుంచి అనమాట ఫస్ట్ నా ఫిట్నెస్ నాలెడ్జ్ గురించి కానీ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి కానీ అన్నీ అడుగుతుంటే మనం పోయే జిమ్ ఈడే ఉంది కదా నేను ఎప్పుడు వచ్చినా కర్నూలుకి ఈడే పోతుంటాను అనమాట వీడు డెమాన్ గాడు వాడు మీరు అందరికీ తెలుసు ఆల్రెడీ నా బ్లాగులు చూస్తుంటే అర్థమైపోతుంది ఇంకా వీడి గురించి చెప్పాలా మళ్ళీ వాడెవడో మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన పిల్లడు అనమాట వీడు ఫాలోవర్ పాపం మధ్యాహ్నం వచ్చాడు కదా వీడియోలు చూసాడు కదా ఆ వీడియోలో వచ్చాడు అనమాట ఒక వేరియేషన్ అయిపోయింది నాకైతే అస్సలు ఓపిక లేదు ఎందుకంటే డైలీ ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తున్నాక చాలా పెయిన్స్ ఉంటున్నాయి బట్ అయినా కూడా వీఆర్ గివింగ్ 101% అనమాట ఫ్యాట్ బర్నింగ్ చేసుకొని మంచిగా అదే లూప్లో ఉండడానికి ట్రై చేస్తున్నాం మనము చూసాం మరి ఎట్లా పోతుందో సో ఇంతకుముందు వరకు ఫుల్ బాడీ ఉండింది కదా ఇప్పుడు కూడా ఫుల్ బాడీ ఉండింది అనమాట కానీ లెగ్స్ క్యాన్సిల్ చేసాం ఎందుకంటే లెగ్స్ ఇంజూరీ అయింది కాబట్టి వర్కౌట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు వర్కౌట్ స్ప్లిట్ కూడా పెడతా కింద ఇప్పుడు వచ్చేసి ఫ్లాట్ డంబుల్ ప్రెస్ ఉందన్నమాట ఫ్లాట్ డంబుల్ ప్రెస్ చేసి దీంతో పాటు సూపర్ సెట్ దీంతో పాటు ల్యాట్ పుల్ డౌన్ సూపర్ సెట్ చేస్తున్నాం మనము బార్బెల్ అంత పెద్దగా ఉంది ఇది బార్బెల్ అంత పెద్దగా ఉంటుంది కదా అస్సలు బ్యాలెన్స్ దొరకదు 25 ఇట్లా అవుతాయి అదిగో ఇది 30 సెట్ అన్నమాట మ్యాటర్ ఏంటంటే చాలామంది అనుకుంటారు ఓకే అప్పర్ బాడీ చేస్తే ఈజీనే అని చెప్పేసి లెగ్స్ సపోర్ట్ చేయకున్నప్పుడు అప్పర్ బాడీ కూడా కరెక్ట్గా చేయాలి ఎందుకంటే చెస్ట్ ప్రెస్ చేసేటప్పుడు లెగ్స్ని ఇట్లా పట్టుకొని పుష్ చేసుకొని మనం అప్పర్ బాడీకి సపోర్ట్ తీసుకొని చేస్తుంటాం అనమాట ఇప్పుడు ఆ పుష్ చేసేది కూడా రాదు అయినా ఎట్లా ఒకట్లా చేయాలా జై శ్రీరామ్ సో ఇప్పుడు ఆ చెస్ట్ ప్రెస్ చేసాం కదా దానికి సూపర్ సెట్ ఇది వీడేమో తాగుతున్నాడు డెవాన్ గాడు ఏంద్రా పెదనాయన ఏంద్రా పెదనాయన ద బిగ్ డాడీ అనా ఆడున్నాడు ఇందాక ఒకటి చూసిన వీళ్ళ పెదనాయన ఆడున్నాడు అని అదిగాడ వాళ్ళ పెదనాయన ఆడబెట్టి బాగుంది అది బాగుందా ఏం ఇచ్చింగ్ వస్తుంది బాగా కొంచెం అంతే ఈడ చూడు అసలైన పోజరు ఎప్పటితో హరి కాంపిటీషన్ నువ్వు అబ్బా ఆడ మంచిగా చూడు వెస్ట్ మీద ఏం వేసుకోవడం వల్ల బాడీ అండర్ కన్స్ట్రక్షన్ మామూలు లేదు ఆంటీ లవర్ ఇప్పుడు కొత్త పెద్ద డాడీ వచ్చింది అప్పుడు పెద్ద మమ్మీ కన్నా పెడతాడు ఏం కాదు పెట్టలే అన్న అన్న పెట్టేసి అన్న మంచిగా ఉంటది ద బిగ్ మమ్మీ
వీడు కెమెరా దగ్గర పెట్టేసరికి దొంగ చూపులు చూసి దొంగ కోలు పట్టేతోలాగా. ఏమంటారా అన్న క్రియేటెడా క్రియేటెడ్ అంటారా ఏమంటారు తయారు చేసే క్రియేటెడ్ బై ద క్రియేటర్ బై ఆంటీ లవర్ అఫ్రీద్ ప్రీ వర్కౌట్ పేరు ద పెద్ద మమ్మీ పెద్దమ్మ. మన వర్కౌట్ అయితే అయిపోయింది. ఇంకా ఫుల్ బాడీ వర్కౌట్ అప్పర్ బాడీ చేసాము. ఇప్పుడు తెలిసింది కృష్ణ అని చెప్పేసి అప్పటి నుంచి చూస్తున్నాను అనమాట. ఇప్పుడు చిన్నగా కొంచెం పోజింగ్ సెషన్ ఇచ్చేసి ఫస్ట్ సైడ్ చేసి పెడదాం. నాకు కాలు వెంటకు వస్తలేదు ఆయన కూడా ట్రై చేస్తున్నాను. క్రాంప్స్ అవుతున్నాయి. వీడు కూడా మస్తు కాంపిటీషన్ ఆడినాడు యాక్చువల్లీ. లాస్ట్ లెగ్స్ ఈ లెగ్స్ అయితే సూర్యునికినే వస్తలేవు. అయినా కష్టపడట్లేదు చూసాం. చిన్నగా ఉన్నాయి నెక్స్ట్ కాంపిటీషన్ చూడండి. అమ్మా అదే మేడం అసలు లేదు అంటే సో ఇప్పటి నుంచి అయినా కాదు నేను ఇప్పుడంటే దీనికి అథ్లెట్ అయినా కానీ బట్ నేను నా ఫిట్నెస్ కెరీర్ స్టార్ట్ చేసిన ఒక 1-2 years నుంచి నేను వాడేది ఇదే అనమాట. వెల్కోర్ వాళ్ళది క్రియాటిన్ మోనోహైడ్రేట్. సో క్రియాటిన్ మోనోహైడ్రేట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రియాటిన్ అనమాట. యాక్చువల్గా HCl కూడా టైప్ ఉంటుంది, క్రియాటిన్లో HCl టైప్ కూడా ఉంటుంది. అది కూడా మనకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది చిన్నది ముద్దు ఉంది కదా యాక్చువల్గా అంటే ట్రావెల్ ప్యాక్ అనమాట. దీంట్లో ఫ్రూట్ పంచ్ ఫ్లేవర్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు నేను వాడేది అదే. టేస్ట్ మాత్రం ఎట్లా ఉంటుంది అంటే క్రేజీ ఉంటుంది. నేను 1.5 scoop వాడతా అంటే 5 grams చేసుకుంటా. క్రియాటిన్ అనేది పోస్ట్ వర్కౌట్గా తీసుకోవాలి ఎప్పుడే కానీ. ప్రీ వర్కౌట్ కూడా తీసుకోవచ్చు బట్ పోస్ట్ వర్కౌట్ తీసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. మీకు ఒకవేళ ఈ క్రియాటిన్ వాడాలి అనుకుంటే ఇది వెల్కోర్ వాళ్ళ క్రియాటిన్. దీనికి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దానికి కూడా సేమ్ కోడ్ GR10 అని కోడ్ ఉంటుంది అనమాట. దాన్ని మీరు కొట్టినారనుకోండి 10% డిస్కౌంట్ వస్తుంది. రిజల్ట్స్ వేరే లెవెల్ ఉంటుంది చూడండి. ఓకేనా ఆఫీస్ ఆల్మోస్ట్ అట్లా చేసి వర్కౌట్ అయిపోగొట్టినాం. బొంగులో అసలు వస్తలేదు చూపినీకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా పోయి మనది మీల్ ఉంది, నైట్ మీల్ ఉంది. చికెన్ 200 grams ఆఫ్ చికెన్, 150 grams ఆఫ్ రైస్, 200 grams ఆఫ్ క్యాప్సికమ్, 1 tablespoon ఆఫ్ ఘీ, 100 grams ఆఫ్ కర్డ్ తినేసి ఇంకా వండుకోవాలి. సో నాకు తెలిసినంత వరకు వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. మనము ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా మందికి కిందకి పని పెడుతున్నారంట నీళ్ళు ఎక్కువైంది బొంగు నువ్వు ఏదో షో అప్ చేస్తున్నావు అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పినా కదా. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది. సరే ఆ గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది ఆ బాధ ఏందని. బయటోళ్ళకి ఏం తెలియదు. మనం ఎంతైనా కానీ గివ్ అప్ ఇచ్చేది లేదు. ఖచ్చితంగా మనం కాంపిటీషన్ ఆడతాం ఈ ఇయర్. సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.